ఏమిటిది? చేసి చెప్పేదానికి కొత్త పద్ధత కాదు రాజా, దిష్టి తీసే పద్ధతి. అక్కడ ఎన్ని వందల కళ్ళు నీ మీద పడ్డాయో తెలుసా? కేవలం ఈ చేత కళ్ళు నిన్నే చూడాలని, నీ కళ్ళు నన్నే చూస్తూ ఉండాలని ఆశ నాకు. ఆశ చాలా ఉందే. తీరని ఆశలకి గుడ్ బై చెప్పేసి చేర్చుకోటే. రాజా, 3SS బార్ లో పాడే కుర్రాడు, ఆడే పిల్ల ఇద్దరు పెళ్లి చేసుకున్నారట, తెలుసా? చూడు మాలిని, ఈ ఆవేశపు పొంగు వల్ల, ఆకర్షణ వల్ల జరిగే పెళ్లిళ్లు ఎక్కువ కాలం నిలవు. అంచేత పెళ్లి ఆలోచన మానే. రోజు ఇలా కలుసుకుందాం, ఆడుకుందాం, పాడుకుందాం. హాయ్ రాజా. హాయ్. ఇతను విక్టర్ అని నా ప్రాణ స్నేహితుడు. ఇతను ఎక్కడో చూసినట్టుంది ఇవాళ పేపర్లో. కరెక్ట్. ఇతను వాంటెడ్ పర్సన్. ఇతన్ని పట్టుకుంటే పోలీసులు 5,000 రూపాయలు బహుమానం ఇస్తామని అనౌన్స్ చేశారు. కానీ ఇతను పట్టుబడకుండా ఊరు దాటి వెళ్లిపోతే నాకు కొన్ని లక్షల లాభం. ఆ లాభం నేను పొందడానికి నీ సహాయం నాకు కావాలి. ఏమిటది? ఈ విక్టర్ కేసు నీ స్నేహితుడు ఇన్స్పెక్టర్ శేఖర్ టేకప్ చేశాడు. అతను అన్ని రోడ్ల మీద కాపలా ఉంచి తనే స్వయంగా చెక్ చేస్తున్నాడు. ఇతను ఏ వేషం వేసుకుని ఊరు దాటానికి ప్రయత్నించినా పట్టుకోగల సముద్ర శేఖర్. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఇతను రేపు నీతో పంపిస్తున్నాను. బురకా వేసుకుని కారులో నీ పక్కనే కూర్చుంటాడు. నీ వెనకాలే కారులో నేను ఫాలో అవుతుంటాను. శేఖర్ నీ స్నేహితుడే గనక, నీ అలవాట్లు తిరుగులు తెలిసినవాడు గనక నిన్ను అనుమానించాడు. చెక్ పోస్ట్ దాటిన తర్వాత 2వ మైల్ రాయి దగ్గర ఇతను నా కారులోకి మాట్లాడు. దట్స్ ఆల్. ఇతను నువ్వు పోలీసులకు పట్టిస్తే 5,000 రూపాయల బహుమానం నీకు ఇస్తాను. ఊరు దాటిస్తే 10,000 నేను ఇస్తాను. ఆలోచించుకో. రాజా, ఇందాక చూపించడం మర్చిపోయాను. ఈ ఫోటోలు ఎంత అందంగా ఉన్నాయో చూడు. మాల్నే, ఈ ఫోటోలు ఇలాగైనా చూపించేది. వీటిని ఎన్లార్జ్ చేయించి ఫ్రేమ్ కట్టించి వాళ్ళ ఇంటికి పంపిస్తే వాళ్ళ అమ్మగారు తను చూసి సంతోషిస్తారు. రాజా, ఈ డీల్ విషయంలో తుది నిర్ణయం నీదే. ఇందులో ఆలోచించాల్సిందే ఉంది జానీ. నువ్వు డబ్బు ఇస్తానంటున్నావు, అది నాకు కావాలి. పోలీసులు ఇచ్చేదానికంటే నువ్వు ఇచ్చేది రెట్టింపు గనుక నువ్వు చెప్పినట్టే చేస్తాను. దట్స్ ఆల్. ఇతన్ని ఊరు దాటించే బాధ్యత నాది. యూ కెన్ ఫర్గెట్ ఇట్. థ్యాంక్ యూ. ఇంకా నిద్రపోలేదమ్మా? బాగుపడ్డ కొడుకును చూసి ఆనందంగా శాశ్వతంగా నిద్రపోదామని మేలుకునున్నాను. ఇప్పుడు నాకేమైందనమ్మా? ఓ ఫ్రెండ్ తో పనుండి వెళ్ళాను, కాస్త ఆలస్యమైందంతే. నేను ఇలా అడగడం, నువ్వు అలా చెప్పడం మామూలేగా. కానీ ఇవాళ ఒక విషయం జరిగింది. మీ మావయ్యని చెబుతూ ఉంటానే. రాజశేఖరం గారేనా? అవును. ఆయన కూతురు బంగారు బొమ్మలా ఉంటుంది. ఆ పిల్ల స్థితి చూసి నా గుండె తరుక్కుపోయింది. మేనమామలు, తవత్తల్లి దుర్బుద్ధితో నల్ల మందు తినిపించి తబ్దురాలిగా తయారు చేశారట. అనుభవించమని మనకెందుకు గొడవ? అది కాదు రాజా, అన్నయ్య ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది. పద్మని జాగ్రత్తగా చూసుకోవడం కోసం మనల్ని తనతో పాటే ఉండమని అడగడానికి వచ్చాడు. నువ్వు వెళ్లి ఆ అన్నయ్యకి సాయంగా ఉండాలిరా రాజా. అమ్మా, ఆయన్ని ఇంటికి వచ్చాడన్న ఆనందంతో గతంలో నీకు జరిగిన అన్యాయాన్ని, అవమానాన్ని మర్చిపోయావా? అభిమానాన్ని చంపుకున్న నా ఇంటికి వెళ్లి సేవ చేయమంటావా? నువ్వంటున్న మాటేనా ఇది? ఎంత చెడ్డ ఒకే తానులోని గుడ్డలం కదా రాజా, ఒకే రక్తాన్ని పంచు పుట్టిన బిడ్డలం. అవసరం వచ్చింది గనక ఇప్పుడు మనం గుర్తొచ్చాం. అమ్మా, నీ తోడబుట్టిన మనిషికి. నాన్నగారు చనిపోయిన రోజు నీ గొప్ప అన్నయ్య ఏమయ్యాడు? అప్పుల వాళ్ళ తాకిడికి తట్టుకోలేక మనం అవసరపడుతున్నప్పుడు ఏమయ్యాడు? చిన్న మాట పట్టింపు వచ్చినంత మాత్రాన మన కుటుంబంతో తెగదెంపులు చేసుకుని మళ్లీ మన కేసు కన్నెత్తి చూడని ఆ ఘనత వహించిన మీ అన్నయ్య కోసం మనం ఎందుకు బాధపడాలమ్మా? అపకారికి కూడా ఉపకారం చేయడం వివేకవంతుల లక్షణం రాజా. అంత వివేకం నాకు లేదమ్మా. నేను వాళ్ళకి సాయం చేయలేను, చేయను. నా మాట విను రాజా. ఇదే నీ మాట అయితే నేను విన్ను. ఇంకేం చెప్పు. హాయ్ రాజా. హాయ్ శేఖర్. ఎక్కడికి? ఇటు వెళ్తున్నావు? గెస్ట్ హౌస్ కేసి. కొత్త గెస్ట్ వస్తే ఎంటర్టైన్ చేద్దామని. ఇంకా ఈ సరసాలు సరదాలు పోలేదన్నమాట. పుట్టుకతో వచ్చిన బుద్ధి బ్రదర్, పుడకలతో కానిపోదు. ఓకే, క్యారీ ఆన్.
ఏమైంది? వాట్ హ్యాపెన్? ఇది ఆగితే స్టార్ట్ అవ్వదు, స్టార్ట్ అయితే ఆగదు బ్రదర్. నా కారులో ఉన్నది విక్టర్, వెనక కారులో ఉన్న జానివీని దాటేయాలని చూస్తున్నాడు. అరెస్ట్. నీకేమిటి రాజా, అమ్మేసి న్యూ మోడల్ తీసుకునేదానికి? ఇడియట్. సరదాగా మీ క్లబ్కి వస్తున్నానని నన్ను చీప్ గా అంచనా వేసి నన్ను డబ్బుతో కొనాలని చూస్తారా? నా చేత ఇలాంటి తప్పుడు పని చేయించాలని ప్రయత్నిస్తారా? రాజా, నమ్మించి మోసం చేసావు కదూ, నేను జైలు నుంచి తిరిగి రాకపోను, నీ అంతం చూడకపోను. షట్ కమాన్. ఈ జానీని మోసం చేయగల బిడ్డని ఇంతవరకు ఏ తల్లి కనలేదు. ఐ విల్ సీ యువర్ ఇయర్. ఇట్స్ మై ఛాలెంజ్. హలో, ఏమిటి అడ్డంగా నిలబడ్డారు? స్ట్రైకా? మా బాసును నమ్మించి మోసం చేస్తావే? బాసా? మీ బాస్ ఎవడో అసలు నాకు తెలియనే తెలియదే. ఏడు మాటలతో లొంగడరా మనకి, చేత్తో చూడాల్సిందే. ఏంటి, నన్ను కొట్టావా? ఓకే, అయితే నేను అదే పని చేస్తాను.